ఇటీవల ఎన్టీవీ ఒక వివాదాస్పదమైన కథనాన్ని ప్రసారం చేయడం, తెలంగాణ ప్రభుత్వం ఎన్టీవీ జర్నలిస్టుల్ని కూడా అరెస్ట్ చేయడం ఇదంతా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ రాశారు. జర్నలిజం ఎలా ఉండాలి అన్న దానిపైన నైతిక విలువలు నేర్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటు యథాపలంగానే ఆవుకథలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కూడా ఈ ఆర్టికల్లో తీసుకొని వచ్చారు. రాధాకృష్ణ గారు చెప్తున్నారు ఏంటంటే, మొత్తం వివాదానికి కారణం ఒక బొగ్గు గనిని తమకు కావాల్సిన కంపెనీకి కట్టబెట్టేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎన్టీవీ నరేంద్ర చౌదరి వీళ్ళిద్దరూ కలిసి ప్రయత్నం చేశారు. అయితే ఆ బొగ్గు గని కాంట్రాక్ట్ ను తగ్గించుకునేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి కంపెనీ కూడా పోటీలోనికి వస్తూ ఉండడంతో ఆ కంపెనీ రాకుండా చేయాలన్న ఉద్దేశంతోనే కోమటిరెడ్డికి వ్యతిరేకంగా ఇలాంటి ఒక కథనాన్ని ప్రసారం చేశారు అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఆరోపించారు. అలా ఆరోపిస్తూనే చేతిలో మీడియా ఉందని అమాయకులైన ఆడవాళ్లకు మరక అంటించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే అధికారులు చేతులు ముడుచుకొని ఉంటారా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా పర్యవసానాలకు సిద్ధం కావాల్సిందే, మినహాయింపులు ఉండవు. ఈ మొత్తం వ్యవహారం అన్ని మీడియా సంస్థలకు ఒక హెచ్చరిక అని చెప్పడంలో తప్పేమీ లేదు. కరెక్ట్, మీడియా చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఆడవాళ్ళ మీద పడడం కరెక్ట్ కాదు. కానీ రాధాకృష్ణ గారు ఎన్టీవీ గురించి చెప్తున్నారు, కానీ తన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాలకు సంబంధించి రాధాకృష్ణ గారు ఏం సమాధానం చెప్తారు? ఆడవాళ్లకు మరకలు అంటించడం నేరం, తప్పు, దాని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్తున్న రాధాకృష్ణ గారు మరి 5 ఏళ్ల పాటు వైఎస్ భారతి గారి మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేసిన కథనాలకు ఏ బాధ్యత వహిస్తారు? బజార్ మనుషుల్ని తీసుకొని వచ్చి ఏబిఎన్ స్టూడియోలో కూర్చోబెట్టి వైఎస్ భారతి గారి మీద ఇష్టానుసారం మాట్లాడించారు కదా, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కిరా కార్పి, సీమరాజా లాంటి వాళ్ళని కూడా పిలుచుకొని వచ్చి ప్రత్యేకంగా వైఎస్ భారతి గారిని టార్గెట్ గా చేసుకొని మాట్లాడించారు కదా. ఇప్పటికీ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోలన్నీ ఉన్నాయి కదా. మరి ఆ నైతికత ఉన్న వాళ్ళైతే కనీసం వాటిని ఇప్పటికైనా తొలగించాలి కదా. ఎన్టీఆర్ గారిని గద్దెదించడానికి లక్ష్మీ పార్వతి గారిని ఒక బూచిగా చూపెట్టి సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ పూర్తి చేశారు. కాబట్టి అదే ఆపరేషన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ భారతి గారి మీద కూడా చేసి టీడీపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో 5 ఏళ్ల పాటు పనిచేసినందుకు రాధాకృష్ణ గారు ఏం సమాధానం చెప్తారు? వైఎస్ భారతి గారిని ఒక రాజ్యాంగేతర శక్తిగా సృష్టించి ప్రచారం చేసి ప్రజల్లో వ్యతిరేకత సృష్టించే ప్రయత్నం చేశారు కదా, మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వైఎస్ భారతి గారి మీద ప్రసారం చేసిన ఏ ఒక్క కథనమైనా ప్రూవ్ అయిందా? కాకపోతే ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి మీడియా సంస్థల ఆటలు ఎందుకు సాగాయంటే, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే తేడా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో వైసీపీ వాళ్ళు నా భార్యను అవమానించారు అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏబిఎన్ టీవీ5 ఛానల్లో అత్యంత నీచంగా తన భార్య మీద కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నా ఓర్పుగా ఉన్నారు చూడు, అదే తప్పైంది. దానివల్లే ఈ ఆటలన్నీ సాగాయి. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు ఇదే తరహాలో స్పందించి ఉంటే మరి ఆంధ్రజ్యోతిలో కావచ్చు, టీవీ5లో కావచ్చు అలాంటి కథనాలు ఆయన భార్య మీద వచ్చి ఉండేవా? ముఖ్యమంత్రికి భార్యగా ఉంటూ కూడా నిత్యం తన మీద ఆ స్థాయిలో కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నా సరే అంత ఓర్పుగా ఆమె సైలెంట్ గా ఉన్నారు కదా. వైఎస్ భారతి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి వీళ్ళంతా వెళ్ళి. అంత పవర్ చేతుల్లో ఉండి కూడా తమను ఏమి ఇబ్బంది పెట్టకుండా మౌనంగా ఆమె ఉన్నందుకు రాధాకృష్ణ గారు, ఆయన దగ్గర పనిచేస్తున్న జర్నలిస్టులు అందరూ వెళ్ళి ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కనీసం మనసులో అయినా చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి తరహాలోని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల సమయంలో ప్రతి పబ్లిక్ మీటింగ్ లోను చూడండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, టీవీ5లో నా భార్య భారతీరెడ్డి గురించి ఎంత దారుణంగా కథనాలు రాస్తున్నారో, వీళ్ళు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో అంటూ ప్రచారం చేసుకొని సానుభూతి పొందే ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కథనాలని చూపించి సానుభూతి పొందే ప్రయత్నం చేసి ఉంటే ఈ కథనాలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఉండేవారా? మరో విషయాన్ని కూడా రాధాకృష్ణ గారు రాస్తూ ఉన్నారు. పర్సనల్ వ్యవహారాల్లో అది నిజమైన అబద్ధమైన తలదూర్చే అధికారం ఎవరికీ ఉండదు. సమాజానికి నష్టం జరగనంత వరకు వ్యక్తిగత వ్యవహారాల్లో వేలు పెట్టే అధికారం మీడియాకు కూడా ఉండదు అని రాశారు. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అప్పటి మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద ఏ మహిళ ఫిర్యాదు చేయకపోయినా సరే ఆ మంత్రి ఆ మహిళతో మాట్లాడారు అంటూ ఆడియో టేపులు, వీడియో టేపులు అంటూ గంట, అరగంట అంటూ రకరకాలుగా కథనాలు చేశారు కదా. మరి ఏ రోజన్నా ఒక మహిళను వచ్చి తన వైసీపీ వాళ్ళు ఇలా వేధించారని చెప్పకపోయినా ఒక ఆడియో టేపులు, సోషల్ మీడియాలో వచ్చిన ఆడియో టేపుల్ని తీసుకొని వచ్చి ఏళ్ల తరబడి వైసీపీని డ్యామేజ్ చేయడానికి ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా ప్రయత్నాలు చేశారు కదా. మరి సమాజానికి హానికరం కావు అని తెలిసి కూడా ఆంధ్రజ్యోతి ఎందుకు ఇన్వాల్వ్ అయింది అంటే, తెలుగుదేశం పార్టీని గెలిపించడంలో మాత్రం అన్ని నిబంధనల్ని పక్కన పెట్టి ఎంతవరకైనా వెళ్తామన్నదే కదా ఆంధ్రజ్యోతి తీరి. మీడియాలో ఎలా కథనాలు రాయాలి అన్న దానికి సంబంధించి ఇంకో వ్యాఖ్య చేశారు రాధాకృష్ణ గారు. అనుచిత కథనాలను ప్రసారం చేయాలని లేదా ప్రచురించాలని యాజమాన్యం కోరినప్పటికీ వద్దని వారించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉండాలని మేము నమ్ముతున్నాం. మా సంస్థలో ఈ సూత్రాన్ని పాటిస్తాం. ఏదైనా అంశంపై భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పుడు మెజారిటీ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటాం.
అంతెందుకు, నేను ప్రతి వారం రాసే వీకెండ్ కామెంట్ కొత్త పలుకును కూడా తప్పొప్పుల పరిశీలన కోసం 5-6 సీనియర్లకు పంపుతాను. నా దృష్టిలో ఒప్పు అన్నది ఇతరుల దృష్టిలో తప్పు కావచ్చు, అందుకే సీనియర్ల పరిశీలనకు పంపుతాను అని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. చాలా మంచి వ్యవహారం, అందరూ అభినందించాల్సిందే. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, రాధాకృష్ణ గారు తాను రాసే వీకెండ్ కామెంట్ను మాత్రమే సీనియర్ జర్నలిస్టుల ప్యానెల్ కు పంపుతూ ఉన్నారంటే ఇందులో వ్యవహారం ఏంటి? అది ఆ ఆర్టికల్ అనేది నేరుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి పేరుతో వస్తుంది కాబట్టి అందులో ఏదైనా తేడా ఉంటే ఆయన పరువుకు ఇబ్బంది వస్తుంది కాబట్టి ప్యానెల్ ముందుకు పంపుతూ ఉన్నారు. బాగా రాసుకుంటున్నారు, ఓకే. మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వస్తున్న ప్రతి కథనాన్ని కూడా ఇదే తరహాలో సీనియర్ జర్నలిస్టులతో పరిశీలన చేయించి వాళ్ళు ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కథనం నైతికంగా కరెక్ట్ అని తెలిపిన తర్వాతనే ప్రసారం చేస్తూ ఉన్నారా? ఒకవేళ అదే జరిగితే వైఎస్ భారతి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద రాసిన కథనాలకు, ప్రసారం చేసిన కథనాలకు ఆమోదం తెలిపిన ఆ ఘనత వహించిన జర్నలిస్టులు ఎవరో కూడా చెప్పాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడంలో, చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయడంలో ఈ నిబంధనలు ఏమీ వర్తించవు. తాము అధికారంలో ఉన్నప్పుడు గిట్టని మీడియా సంస్థల్ని, అందులో పనిచేసి జర్నలిస్టులను వేధించిన కేసీఆర్ అండుకో, జగన్ అండుకో ఇప్పుడు ఎన్టీవీ తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నాయి. ఎన్టీవీ విషయంలో జరగరానిదేదో జరిగిపోయినట్లు కేసీఆర్ సొంత పత్రికలో పేజీల కొద్దీ కథనాలు వండి వార్చారు. రాధాకృష్ణ గారికి ఎన్టీవీని చూసిన తర్వాత ప్రొఫెషనల్ జెల్సీ ఉండొచ్చు, ఎక్కడో అక్కసు కూడా ఉండవచ్చు. ఎన్టీవీ కూడా మాలాగా తయారు కాలేదేమో అన్న బాధ ఏమన్నా రాధాకృష్ణ గారిలో ఉందేమో. ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ రెండు ఒకేలా అవుతాయి. ఈ రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చిన్న పిల్లాడికి కూడా తెలుసు ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ అనేది ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి ఏపీలో, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి వకాల్తా పుచ్చుకొని పనిచేస్తోంది అన్నది అందరికీ తెలుసు. కానీ ఎన్టీవీ వీలైనంత వరకు న్యూట్రల్ గా ఉంటుంది. ఎన్టీవీ, టీవీ9. ఎన్టీవీ జగన్మోహన్ రెడ్డి మీద అయినా సరే, కేసీఆర్ గారి మీద అయినా సరే, చంద్రబాబు నాయుడు గారి మీద అయినా సరే స్వేచ్ఛగా వ్యతిరేక కథనాలు ప్రసారం చేయగలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతిలో ఒక్క కథనం రాయగలుగుతారా? ప్రభుత్వంలో తప్పులు ఉన్నా సరే అదేదో అధికారుల మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద తోసేస్తారు. కానీ ఏ ఒక్క రోజైనా చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు చేస్తున్నారు, తప్పు చేశారు అని ఎక్కడన్నా రాశారా? ఇన్ని చెప్పిన రాధాకృష్ణ గారు మళ్ళా రేవంత్ రెడ్డి గారిని మాత్రం వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. రాధాకృష్ణ గారు చెప్తున్నది ఏంటంటే, అక్కడ సిట్ వేశారు, ఎన్టీవీ కథనం మీద సిట్ దర్యాప్తు జరుగుతుంది. కానీ ఆ సిట్ ఏర్పాటు అన్నది రేవంత్ రెడ్డి గారికి తెలియదంట. అధికారులే వాళ్ళకు వాళ్ళే, ఐఏఎస్లు, ఐపీఎస్లు అంతా ఏకమైపోయి వాళ్ళకు వాళ్ళే నిర్ణయం తీసేసుకొని ఒక సిట్ వేసుకొని దర్యాప్తు మొదలు పెట్టేశారు. రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలియదని రాశారు. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి అంత డమ్మీగా ఉన్నారా? ఇంత పెద్ద వ్యవహారంలో ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇవ్వకుండా, ముఖ్యమంత్రి గారి దగ్గర అనుమతి తీసుకోకుండా అధికారులే వాళ్ళకు వాళ్ళు సిట్లు వేసుకొని దర్యాప్తు చేసుకుంటారంటే ఎవరైనా నమ్ముతారా? కానీ రాధాకృష్ణ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రమేయం లేదు అని ఎందుకు అంటూ ఉన్నారు? ఎందుకంటే బట్టి విక్రమార్క గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మంత్రులతో రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో, పార్టీలు ఎక్కడ క్లాష్ వస్తుందో అని చెప్పేసి ఇదంతా రేవంత్ రెడ్డి గారికి తెలియదు, అధికారులు వాళ్ళకు వాళ్ళే చేసుకున్నారు అని చెప్పి కవర్ చేసే ప్రయత్నం కూడా రాధాకృష్ణ గారు చేస్తూ ఉన్నారు. రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్లో ఈ వ్యాఖ్యలన్నీ చేసిన తర్వాత నెటిజన్లు చాలా అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలకు, మీడియాకు మధ్య సంబంధాల గురించి మీరేనా సార్ చెప్పాల్సింది అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక వీడియోని ఇప్పుడు మళ్ళీ వైరల్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వేమూరి రాధాకృష్ణ గారే ఆయనతో ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో విరామ సమయంలో కెమెరాలు ఆఫ్ లో ఉన్నాయి అనుకున్నారేమో కానీ అసలు విషయాలు ఇద్దరు మాట్లాడేసుకున్నారు, చంద్రబాబు గారు, రాధాకృష్ణ గారు. అందులో ఇంకా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు అట్లాగే ఉందా, ఆ పేరు తీసేయాలి, దాన్నంతా ప్రజలంతా మర్చిపోయేలా చేసేయాలి, తీసేసి ఏదైనా ఒక ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేసి పేరు మార్చేసి విపరీతంగా ప్రచారం చేయించాలి, గతాన్నంతా ప్రజలు మర్చిపోయేలా చేయాలి అని రాధాకృష్ణ గారే స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇచ్చారు. ఒక జర్నలిస్ట్, ఒక మీడియా సంస్థ అధినేత ఇలాంటి సలహాలు ఎవరైనా ఇవ్వగలుగుతారా? రాజకీయ కోణంలో ఆ పథకం తెచ్చిన వాళ్ళు ఎన్టీఆర్ పేరు, వైఎస్ఆర్ పేరు, ఆరోగ్యశ్రీ పేరు అన్న కనిపించకూడదు అని చెప్పి ఒక రాజకీయ నాయకుడు సలహా ఇస్తే ఆలోచించవచ్చు. కానీ ఒక మీడియా సంస్థ ఎలా సలహా ఇచ్చింది అంటే తెలుగుదేశం పార్టీకి ఏది మంచి జరుగుతుంది అన్నది రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడుకి సలహా ఇచ్చారు. దాంతోపాటు ఆ రోజు ఉద్యోగుల గురించి ఎంత అనుచితంగా రాధాకృష్ణ గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, వాడు వీడు అంటూ మాట్లాడుకున్నారు కదా ఇద్దరు. కాబట్టి ఇలాంటి వ్యవహారాలు రాజకీయ పార్టీలకు మీడియాలు వంత పాడడం అన్నది ఆజ్యం మోసిందే ఎవరో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. కానీ మళ్ళీ అలాంటి నేపథ్యం ఉన్న రాధాకృష్ణ గారే ఈరోజు వచ్చి ఆ మీడియా సంస్థ ఇలా ఉండాలి, ఈ మీడియా సంస్థ ఇలా ఉండాలి, కేసీఆర్ ఎలా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి అలా ఉండాలి, మహిళల విషయంలో మీడియా ఇలా వ్యవహరించాలి, అలా వ్యవహరించాలి అని నైతికంగా పాఠాలు చెప్పే క్రమంలోనే రాధాకృష్ణ గారి మీద నెటిజన్లు చాలా తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు.